అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగునాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన గుయ్యాళించి సంరంభియై. వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉంది. ఆ భవనానికి దగ్గరలో కల్పవృక్ష వనం ఉంది. ఆ వనంలో అమృత సరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. దాని మీద కలువ పూలు పరిచిన శయ్య ఉంది. ఆ శయ్య మీద లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ సర్వేశ్వర పరాత్పర నన్ను రక్షించు రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచాడు. గజేంద్రుడిని రక్షించడానికి వెంటనే వేగంగా ఆనందంతో బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు వెళ్తున్నాడో లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలు ధరించలేదు. ఎవరిని సహాయంగా రమ్మని కోరలేదు. కనీసం గరుత్మంతుని కూడా అధిరోహించలేదు. గజరాజును కాపాడడానికి హుటాహుటిన బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు. ఆయనతో పాటే వైకుంఠమంతా కదిలి వచ్చింది. ఏనుగును పీడిస్తున్న మొసలి తలని సుదర్శన చక్రంతో ఖండించాడు. అది చూసి మిగిలిన మొసళ్ళన్నీ భయపడి దాక్కున్నాయి. ఆ గజరాజు ప్రాణాలతో బయటపడ్డందుకు మిగిలిన ఆడగజాలన్నీ ఆయన చుట్టూ చేరి ఆనందం వ్యక్తపరిచాయి.